అందరికి నమస్తే, సభికో రామ్ రామ్, గుడ్ మార్నింగ్ ఎవరీబడి. సో ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇంకొక బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. సో ఎట్లున్నారు, ఏంది సంగతి అంటే మంచిగానే ఉంటారు, మీకేంది కానీ మనదే. సో కమింగ్ టు ద పాయింట్. సో మనమైతే ఒక చిన్న పని మీద బయటికి పోతున్నాం. ఇప్పటికే లేట్ అయింది. యాక్చువల్లీ ఇవాళ ఆగస్ట్ 1 టైం చూసుకుంటే 11:30 అవుతుంది. మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఎవరితో వెళ్తున్నాం తెలుసా? మా మాతాజీతోటి. పోదాం. కూర్చున్నావా అమ్మ? చలో. అంటే ఇప్పుడు ఎక్కదా బండి? డాడీ బండి అనుకుంటా ఏంది? అవ్వ ఇంత మంచి ఫ్లైఓవర్ ఉన్నాగా ఇంకా కిందికి వెళ్ళి పోతున్నా. ఏం చెప్తాం? అరే ఏడికి పోతున్నామో చెప్పలే కదా. యాక్చువల్గా అయితే రేపు పోవాల్సింది, సాటర్డే పోతున్నాం. డాడీతో పోవాల్సింది కానీ మా అమ్మ అత్త అన్నది. సో మంచిర్యాల డిమార్ట్కి పోతున్నా. సో రెయిన్ కోట్ తీసుకోవాలి, ఇంకొన్ని ఇంట్లోకి కావాల్సిన సామాన్లు తీసుకోవాలి. నేను 3 సంవత్సరాలు అయిపోతుంది హైదరాబాద్కి, గోదావరికని విడిచిపెట్టి హైదరాబాద్కి పోయి. అప్పుడు ఒక పాంప్లెట్ చూసి ఉండే, గోదావరికన్లో కూడా మన ఎన్టీపీసీ అటు దిక్కు ఒక డిమార్ట్ రాబోతుంది అని. ఇంతవరకు అది రాలే పీకలే. సో ఇప్పుడైతే పోదాం. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పోతే ఫ్లో నీళ్ళు లేవు కానీ ఫ్లో బాగుంది అన్నాడు. మొత్తం నిండిపోయింది. అదే మొత్తం నిండిపోయింది అంటున్నా. మొన్న వచ్చినప్పుడు అసలు ఏం లేవు 15 రోజుల కిందట. ఇప్పుడు సగానికి సగం నిండింది. సో ఆర్ సీయింగ్ దిస్ వీడియో. సో నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఎడిటర్స్ ఎవరైనా ఉంటే అది కూడా డెవిన్సియా రిజాల్వ్ 2020 ఎవరైనా అందులో ఎడిట్ చేసే వాళ్ళు ఉంటే, దాని మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాకు ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు నేను మోటార్ బ్లాగింగ్ ఇంటర్కామ్ తోటి నార్మల్గా మన డీజే మైక్ మిని సింగిల్ మైక్ తోటి నేను చేస్తాను. బట్ నేను ఎడిట్ చేసేటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళకు ఓన్లీ లెఫ్ట్ ఆర్ రైట్ వినబడుతుంది. సో దాన్ని ఎట్లా, ఏ విధంగా ఎడిట్ చేయాలో, ఇఫ్ ఎనీవన్ ఎడిటర్స్, సో నాకు కింద కామెంట్ చేయండి, డిఎం చేయండి. సో నాకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో మనకు ఒక్కసారి బోర్డు వచ్చిందంటే ఇక్కడికి గోదావరికి అని ఎండు మెల్లగా మనం మంచిర్యాల డిస్ట్రిక్ట్కి ఎంటర్ అవ్వబోతున్నామని మనకు ఒక కాషన్ దేదియా. ఇదైతే గలీజురా బాబు, దీనివల్ల నేను బ్యాక్ పెయిన్లు వచ్చేటి. సో మనం మంచిర్యాలకు ఎంటర్ అవ్వడంతోటే మన లార్డ్ హనుమాన్ బజరంగ్ బలి ఇట్లా ఎంట్రీ ఇస్తాడు, జాగ్రత్తలు చెప్తాడు. సో మనం కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనుకో, సాఫీగా వెళ్ళి రావచ్చు. నాకు మస్తు నచ్చుతుంది. యాక్చువల్గా రామగుండంలో కూడా ఒకటి కడుతున్నారు, ఆ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, దానికి అపోజిట్లో. అది ఒక్కసారి అయిందే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అమ్మ ఇంతసేపు కెమెరా మోడ్లో ఉంది, అందుకే వీడియో ఆన్ కాలేదని చూస్తున్నా. అయింది కానీ ఆగయా డీమార్ట్. దిగు. ఏందో ఏమో కోసం. అమ్మ తీసుకో, 30 రూపీస్ 40 రూపీస్ ఏమో ఉంటుంది. ఫిష్యా? అవునా? అది నార్మల్ది ఉంటుంది చూడు. ఇగో ఇది తీసుకో, 30 రూపాయలు. మరి గ్లాస్ దానికన్నా చిన్న పెద్దలే అది. మనం వస్తే ధనాధన అయిపోతుంది. అమ్మాయిని పట్టుకొస్తే ఇంకో 2-3 గంటలు ఎక్కువ అవుతుంది. ఒక పూట ఎక్కువైనా తప్పలేదు. ఆ గ్లాస్ ఎంతకే అమ్మా?
సెరామిక్ టైప్ ఉంది కానీ పలుగుతుంది డౌటే. ఇగో నువ్వు గ్లాసే కానీ పైన వలగదు అట్లా. ఇగో నేను ఒకటి చెప్తున్నాను, మెయింటైన్ చేస్తా అంటే తీసుకో, లేకపోతే తీసుకో. ఇప్పుడు ఒకటి ఉండాలండి వాటర్ బాటిల్ తీసుకో, నేను ఏమంటలేదు. ఇప్పుడు నేను డీమార్ట్ ట్రయల్ రూమ్లో ఉన్నా. సో 20 నిమిషాలు కష్టపడితే ఈ రెయిన్ కోట్ దొరికింది. దీన్ని ఒకసారి వేసుకొని చూద్దాం, మంచిగా ఉంది అనుకో తీసుకోపోదాం, లేదనుకో వేరే తీసుకో. ఒక మాదిరి ఉంది, పైన లూజ్గా ఉంది కానీ కింద ఘోరంగా టైట్ ఉంది. అంటే కంఫర్ట్గా ఉంది కానీ పుసుకన్నా చిరిగింది అనుకో, లేనిపోని తలకైనా ఉంది. అలా పోయి 2XL ప్యాంట్ ఉంటే మార్చేద్దాం. అమ్మా ఏం జనం రా బాబు, ఇంతమందా? ఫ్రెండ్స్ తోటి వస్తే వేరే లెవెల్ ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళతో వస్తే గట్టినే ఉంటుంది. ఇంటికి పోయినాక చూపిస్తాయి ఇంటికి. సీట్ చింతపండు అయిందిరా బాబు. అమ్మా బా పెద్ద టాస్క్ అయింది. ఒక్క 10 నిమిషాలు అట్లా ఒరిగినా. సో ఏం మందిరా బాబు, ఇలా ఫస్ట్ అన్నా సాటర్డే అన్నా తెలియదులే కానీ మస్తు మంది ఉన్నారు. నాకైతే చికాకు వచ్చేసింది, అందుకే ఇక వ్లాగింగ్ కూడా చక్కగా చేయలే. సో ఏమేమి తెచ్చుకున్నాను చూపిస్తా. దానికి లేదు అనుకున్నా, ఉంది, లైట్ వేసుకుంటే అయిపోతుంది ఇక దాన అయిపోతుంది. సో ఈ పన్నీర్ ఇంట్లకు, ఇది రెయిన్ కోటు, ఇవి మన చిప్పలు తినడానికి. సో అంటే కొంచెం వీడియోలో ఫ్యాన్సీగా ఉంటాయని చెప్పి తెచ్చుకున్నా, లేకపోతే గదే స్టీల్ పళ్ళాలు పట్టుకునేటువంటి. కానీ సో ఇది గ్రీక్ యోగర్ట్. సో ఇవన్నీ నేను వెజిటేరియన్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మెయింటైన్ చేసిన ప్రోటీన్ సోర్స్. గుడ్ గ్రీక్ యోగర్ట్ మీన్స్ పేరుగా అన్నట్టు ఇక. సో మెయిన్గా వెళ్ళింది అయితే దీనికి దీనికి దీనికి. సో మా నాన్నకి ఇట్లా కంటైనర్లు ఇట్లా సెల్ఫ్లలో ఇట్లా మంచిగా అలంకరిస్తే జర మంచిగా ఉంటుందట. సో మేము వెయ్యి అయితే ఇవి ఒక 6 పీసులు అయితే వేసుకొచ్చినాం. సో ఇది యాక్చువల్లీ మా డైనింగ్ టేబుల్, కానీ మా డాడీ ఒకటే తింటాడు. సో కమింగ్ టు ద పాయింట్, ఈ బ్లాగ్కి ఇంతే అనమాట. నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో. జై హింద్.